వెల్కమ్ టు సెసిటీవీ. బాలపూర్ గణేష్ ఉత్సవ సమితి 1990లో ఏర్పాటైంది. తొలిసారి 1994లో బాలపూర్ లడ్డు వేలం పాట ప్రారంభమైంది. తొలిసారి జరిగిన వేలం పాటలో వ్యవసాయదారుడైన కొలను మోహన్ రెడ్డి కుటుంబం 450 రూపాయలకు దక్కించుకున్నాడు. ఆ లడ్డును ఆయన పొలంలో చల్లాడు. ఆ ఏడాది ఆర్థికంగా ఆయనకు కలిసి రావడంతో 1995లో 4500కు మరోసారి వేలం పాటలో లడ్డును దక్కించుకున్నాడు. ఆయనకు లడ్డు వేలం పాట బాగా కలిసి వచ్చింది. దీనితో లడ్డు ఎంతో మహిమలు కలదని, అంతా మంచి జరుగుతుందని నమ్మకంతో బాలపూర్ లడ్డుకి భక్తుల్లో నమ్మకం పెరిగింది. గతేడాది 2023లో 27 లక్షలకు లడ్డు ధర పలకగా దయానంద్ రెడ్డి అనే భక్తుడు లడ్డును వేలంలో దక్కించుకున్నారు. బయటి వ్యక్తులు మాత్రమే లడ్డు వేలంలో పాల్గొనేందుకు డబ్బులను ముందుగా డిపాజిట్ చేసేవారు. అయితే ఈసారి బాలపూర్ గ్రామ ప్రజలతో పాటు లడ్డు వేలంలో పాల్గొనే వారంతా ముందస్తు డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. అలా డిపాజిట్ చేసి పేరు నమోదు చేసుకున్నాకే వేలంలో పాల్గొనాలని చెబుతున్నారు. బాలపూర్ లడ్డుకు ఓ ప్రత్యేకత ఉంది. బాలపూర్ లడ్డు పొందేందుకు భక్తులు ఎందుకు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారనేందుకు రీజన్స్ ఉన్నాయి. ఈ లడ్డును సొంతం చేసుకున్న వారు పొలాల్లో, బావుల్లో చల్లుతారు. అంతా మంచి జరుగుతుందని, దేవుడి కరుణ ఉంటుందని నమ్మకం. మొదటి బాలపూర్ వినాయకుడి లడ్డును స్థానిక రైతులు ఎక్కువగా వేలం పాడేవారు. కాలానుగుణంగా వ్యాపారులు, రియల్ ఎస్టేట్ నిర్వాహకులు, రాజకీయ నాయకులు బాలపూర్ లడ్డు వేలంలో పాల్గొని ఎంత మొత్తమైనా సరే చెల్లించి లడ్డును దక్కించుకునేందుకు సిద్ధపడేవారు. బాలపూర్ గణేష్ని లడ్డుకు ఈసారి 27 లక్షలు ముందుగానే డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.